జీవించుటకు నా దేవా మీ యొక్క సహాయాన్ని వారికి అనుగ్రహింపచేయండి. ఇంకా ఎంతమంది అయితే రావాలని సిద్ధపడుతున్నారో వారిని మీరు త్వరపెట్టి నడిపించండి ప్రభువా. నీ వాక్కు మీదల వారికి శ్రద్ధను తండ్రి పుట్టింపచేయమని వేడుకుంటున్నాం. వినుటకు తండ్రి వారికి వినగల చెవులు, గ్రహించే మనస్సును అనుగ్రహింపచేయండి. వినుబుద్ధిని వారికి పుట్టింపచేస్తూ రమ్మని వేడుకుంటున్నాం ప్రభా. వాతావరణాన్ని అనుకూలపరుస్తూ రమ్మని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి బిడ్డను కూడా వాక్యం చేత మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తూ బలపరుస్తున్నా తండ్రి కృప చూపిస్తూ రమ్మని వేడుకుంటూ మా రక్షకుని మీ ప్రియకుమార క్రీస్తు వారి పరిశుద్ధ నామంన ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికి కూడా ప్రభు అయిన క్రీస్తు వారి పరిశుద్ధ నామమున వందనాలు చెల్లిస్తున్నా అండి. వచ్చిన వారు ముందుకు జరుపుకోండి. కొంతమందికి ప్లేస్ సాల్కి వస్తుంది, వెనకల వచ్చినట్లు కొంచెం ముందుకు జరగండి. ఒక లైన్ అనేది మెయింటెనెన్స్ చేయాలి. ఒక లైన్కి నలుగురు రావాలి. పిల్లలు ఎక్కడ లైన్ గ్యాప్ ఉంది చూడండి, క్రమం రావాలి. క్రమశిక్షణగా ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ లైన్లోకి వచ్చి కూర్చోవాలి. ఎక్కడైనా సరే సంఘంలోకి వస్తే లైన్ చూసుకొని కూర్చోవాలి. లైన్గా ఉన్నామా లేదా. ఒక లైన్ నలుగురు వస్తారు, అది క్రమశిక్షణ పద్ధతి. ఎక్కడికి వెళ్ళా మనం చెప్పకూడదు ఇంకొకరికొకరు వచ్చేసి వాడు గ్యాప్ ఉంది కదా ఆ లైన్లో మనం కవర్ అయిపోదాం అనేసి. సరే, మన వాక్యం చూసుకుందామండి ఈరోజు. మరి ఈ లోకంలో మనుషులను మనం గమనించినట్లయితే ఎలా ఉన్నారంటే సొంత ఇష్టాలను ఎక్కువగా అమలు చేస్తూ ఉన్నారు. వారికున్న కోరికలను, వారికున్న ఇష్టాలను, వారి యొక్క చిత్తాన్ని, వారి యొక్క ఆలోచనను బట్టి మనుషులు ప్రవర్తిస్తున్నారు, నడుస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవులమైన మనము మన ఇష్టాలను, మన కోరికలను, మన చిత్తాన్ని, మన అభిప్రాయాలను బట్టి నడిస్తే మాత్రం నష్టపోతాం. కనుక మనము లోకంలో ఒకప్పుడు అలా నడిచాము, కానీ ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చామో అప్పుడు ఎవరి ఇష్టాన్ని మనం అమలు చేయాలంట? దేవుని యొక్క ఇష్టాన్ని. బైబిల్ మనకి ఏదైతే చెబుతుందో, పరిశుద్ధ గ్రంథంలో మనకి ఏదైతే దేవుడు వ్రాయించాడో వాటి ప్రకారంగా మనం నడవాలి, వాటి ప్రకారంగా మనం ప్రవర్తించాలి, వాటి ప్రకారంగా జీవించాలి. దేవునిలోకి వచ్చిన తర్వాత మన బ్రతుకు పూర్తిగా మారిపోవాలి. మునుపటి వారంగా మనం ఉండకూడదు. పాత స్వభావాన్ని ధరించుకొని మనం ఉండకూడదు. మనం క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలంట? నవీన స్వభావాన్ని, నూతన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. మునుపటి పేరుకేమో క్రైస్తవులు కానీ మళ్ళీ మునుపటి జీవితం జీవిస్తున్నానని అనుకోకూడదు. క్రైస్తవులు అంటేనే పూర్తిగా మారిపోవాలి. పాతవి గతించెను, సమస్తము నూతనమైనవన్నట్టుగా నూతనంగా మనము మారిపోవాలి. మన ఇష్టాలు, మన కోరికలను ఎప్పుడు కూడా ఇక్కడ లోకానుసారంగా మనం అనుసరించి నడవకూడదనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇందాకే నేను చెప్పాను, సంఘములు ఎలా ఉండాలంట? క్రమముగా ఉండాలి. సంఘంలో ప్రతి పనిని ఎలా జరిగించాలి? క్రమముగాను, మర్యాదగాను, సమస్తమును చక్కగా జరిగించాలి. ఇక్కడ అమర్యాదగా ప్రవర్తించకూడదు, అక్రమంగా ప్రవర్తించకూడదు, బూతులు మాట్లాడకూడదు కదా, చాడీలు చెప్పుకోకూడదు. ఇవన్నీ కూడా సంఘములో కనపడకూడదు. సంఘంలో కనపడకూడదు. సంఘంలో మాత్రమే కాదు, బయటికి వెళ్ళినా కూడా నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నీ ప్రవర్తనకు తగ్గ ఫలము దేవుడు నీకు ఇస్తాడు. అంతే. మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడనేది బైబిల్లో. చివరిగా మనము ఎక్కడ నిలబడాల్సి వస్తుందంటే తీర్పులో నిలబడాల్సి వస్తుంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాల్సి వస్తుంది. అప్పుడు దేని బట్టి అయినా మనకు తీర్పు తీరుస్తా మన ప్రవర్తనను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇస్తానన్నాడు. ప్రతి వానికి వాని ప్రవర్తన బట్టి వారికి నేను ప్రతిఫలం ఇస్తానన్నాడు. కనుక మన ప్రవర్తన, మన ఆలోచన, మన చిత్తము, మన కోరిక ఎలా ఉంది ఈరోజు మనం పరీక్షించుకోవాలి. మరి బైబిల్ అనే అద్దంలో మనం చూసుకోవాలి. అందరు అద్దం చూసుకొని వచ్చారా లేదా? ఈరోజు చూసుకున్నారు కదా. స్నానం చేసుకున్న వెంటనే ఏం చేస్తారు? డైరెక్ట్గా అద్దం దగ్గరికి వెళ్ళిపోతారు కదా, రెడీ అవుతారు. తల దూకోవాలన్నా అద్దం చూసుకుంటారు, ముఖాన్ని పౌడర్ వేసుకోవాలన్నా అద్దం చూసుకుని. ఎందుకు? ఎక్కడైనా మచ్చలు, డాగులు ఉన్నాయా, లేదా పౌడర్ ఎక్కువైందా, మేకప్ ఎక్కువైందా కదా, లిప్స్టిక్ తక్కువైందా, మొత్తానికైతే అన్నీ సరి చేసుకోవడానికి అద్దం దగ్గరికి వెళ్తారు. అద్దం దగ్గరికి వెళ్ళకుండా అద్దాన్ని నేను చూడలేదండి అలాగే వచ్చానన్నవారు ఎవరు లేరు. చిన్న బిడ్డలు మొదలుకొని ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు కూడా తమను తాము అద్దములో చూసుకొని రెడీ అవుతారు. అవునా? మరి ఈ శరీర సంబంధమైన వాటిని మనము అలంకరించుకోవడానికి అద్దాన్ని ఉపయోగిస్తే, ఆత్మకు సంబంధించిన వాటిని మనము అలంకరించుకోవడానికి బైబిల్ అనే అద్దం దగ్గరికి మీరు రావాలి. ఎక్కడికి రావాలి? బైబిల్ చదివితే ఉంటే నీ మనస్సు ఎలా ఉందో దేవుడు బయలుపరుస్తాడు. నీ ఆలోచన ఎలా ఉన్నాయి దేవుడు
బయలుపరుస్తాడు. నీ ప్రవర్తన ఎలా ఉంది దేవుడు బయలుపరుస్తాడు. నీ చూపులు ఎలా ఉన్నాయి, నీ నడవడిక ఎలా ఉంది, నీ మాట తీరు ఎలా ఉంది, నీవు ఎలా ఉన్నావు. ఒకసారి బైబిల్ దగ్గరకు వస్తే దేవుడు ఏం చేస్తాడంట, అన్నిటిని కూడా చూపిస్తాడు. అద్దములో ఒక మనుషుడు తన సహజ ముఖమును చూసుకున్న రీతిగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీ మనస్సును చూపిస్తాడు. ఎలా ఉన్నావో చూడు అని దేవుడు మనకు చూపిస్తాడు. కనుక మన మనస్సుకి ఏముండకూడదంట, ముడతైనా మచ్చైనా కలంకమైన ఉండకూడదనే దేవుడు ఏం చేస్తాడంట, అనుదినము ఉదక స్నానం, వాక్యమనే ఉదక స్నానం చేయాలంట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. వాక్యమనే ఉదక స్నానము చేత తమ్మును తాము శుద్ధి చేసుకోవాలని మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయిస్తుంటాడు. చూడండి, రక్షింపబడకముందు ఎలా ఉన్నామో రక్షించిన తర్వాత కూడా అలాగే ఉంటున్నాం. అవే మాటలు, అవే చాడీలు, అవే బూతులు మాట్లాడుతున్నామేమో. ఇక్కడ ఒకరికంటే ఒకరికి పడదండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, మీరందరూ సమాధానంగా లేరు. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, నేను అందరితో సమాధానంగా ఉన్నానని, అందరితో ప్రేమగా ఉన్నానని, అందరం కలిసి ఐక్యంగా మాట్లాడుకుంటాం చెప్పండి. ఈమెను చూస్తే ఆమెకు పడదు, ఆమెను చూస్తే ఈమెకు పడదు, ఆయన చూస్తే ఈయనకు పడదు. అలాంటప్పుడు సంఘానికి ఎందుకు రావాలి? సంఘానికి ఎందుకు రావాలంటే మార్చుకోవడానికి రావాలి, మారడానికి రావాలి. సంఘంలోకి వచ్చిన అవే బుద్ధులు, అవే ఆలోచనలు, అవే ప్రవర్తన అయితే ఇంకా సంఘానికి ఎందుకు రావాలి? ఇంట్లో ఉంటే సరిపోతుంది కదా. అలా ఉండకూడదనే ఇక్కడ బైబిల్ చెప్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. ఐక్యత కలిగి నివసించాలి. పైగా ఇక్కడ ఏం చేస్తారంటే పేర్లు పెట్టడం ఎక్కువ కదా. ఈ మధ్య మమ్మల్ని మర్చిపోయారని వాళ్ళు కొంతమంది, వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నారని వాళ్ళు కొంతమంది, వీళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నారని కొంతమంది. అయితే ఎప్పుడు కూడా మాకు అలాంటివి అయితే లేవండి. మీరు గమనించాలి, మేము అందరినీ సమానంగా ప్రేమిస్తాం. కొందరిని ఎక్కువగా ఎందుకు ప్రేమిస్తామంటే వారు ఎక్కువగా దేవుని పరిచర్లో ఉంటారు కనుక, పిలిస్తేనే పలుకుతారు కనుక, ఫోన్ చేస్తేనే పని ఉందంటే వచ్చేస్తారు కనుక వారిని ఎక్కువగా దృష్టిలో పెట్టుకుంటాం. అంతేగాని వారికి ఏదో ఎక్కువ ప్రేమ, మీకేదో తక్కువ ప్రేమ అన్నట్టుగా ఎప్పుడు కూడా చూపం. వారికి చెప్పినట్టుగానే మీకు వాక్యం చెప్తున్నాం. అర్థమవుతుందా? ఇక్కడ కూర్చొని మేము ఎక్కువగా ప్రేమించిన వాళ్ళకి పర్సనల్గా ఒక వాక్యం చెప్పడము, తక్కువగా ప్రేమించిన వాళ్ళకి ఒక వాక్యం ఏమని చెప్తున్నామా? ఇక్కడ 50 మంది ఉంటే 50 మందికి ఒకే విధంగానే వాక్యం చెప్తున్నాం. కానీ విన్నవారు, గ్రహించిన వారు మాత్రం దేవుని కోసం బ్రతకాలని ముందుకు వస్తున్నారు. వారికి కొంచెం ఎక్కువగా ప్రేమ కనపడుతుంది. ఇప్పుడు ఒక స్కూల్కి నీ పిల్లల్ని పంపిస్తున్నారు. స్కూల్కి పంపిస్తున్న స్కూల్లో ఎంతమంది ఉంటారు పిల్లలు? 40 మంది ఉంటారు, 50 మంది ఉంటారు, 30 మంది ఉంటారు. అలానే అందరినీ టీచర్ ఒకే విధంగా ప్రేమిస్తుందా లేదా? అందరికీ ఒకే విధంగా లెసన్ చెప్తుందా లేదా? కానీ ఎందుకు నీ బిడ్డకు 0 వస్తున్నాయి, 10, 20 వస్తున్నాయి, ఇంకో పిల్లోనికి టాపర్ 50, 100 వస్తున్నాయి చెప్పండి? ఎందుకు? నువ్వు అదే స్కూల్కి పంపించావు, అదే ఫీజు కడుతున్నావు, అవతల వ్యక్తులు అదే స్కూల్కి పంపించారు, అదే ఫీజు కడుతున్నారు, అదే క్లాస్లో ఉంటున్నారు, అదే లెసన్ విన్నారు. వారికేమో 70 వచ్చాయి, వారికేమో 100 వచ్చాయి, నీకేమో తక్కువ వస్తాయంటే కారణం ఏంటి? నీకు శ్రద్ధ లేదని అర్థం. నీ పిల్లలకు శ్రద్ధ లేదు. బడికి వెళ్తున్నారు, వాళ్ళని చూస్తున్నారు, వీళ్ళని చూస్తున్నారు, కానీ టీచర్ చెప్పే లెసన్ మీద దృష్టి పెట్టడం లేదు. నేర్చుకోవాలని ఆసక్తి లేదు, శ్రద్ధ లేదు, కనుక మార్కులు తక్కువ వస్తున్నాయి. అదే ఆసక్తి, శ్రద్ధ ఉంటే ఏమైపోతుంది? మార్కులు ఎక్కువగా వస్తాయి. అందరూ టీచర్ సరిగ్గా చెప్పడానికి అనడానికి వీలు లేదు. మనం ఏం చేస్తుంటే మన పిల్లల తప్పును కప్పిపుచ్చుకొని టీచర్ సరిగ్గా లెసన్ చెప్పరనేసి టీచర్ మీద కొనుగుతుంటాం. అదే టీచర్ చెప్పిన లెసన్ ఒక పిల్లోనికి ఎందుకు బాగా అర్థమైంది? వినడంలో తేడా ఉంది, గ్రహించడంలో తేడా ఉంది, మార్చుకోవడంలో తేడా ఉంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సంఘములో ఏముండకూడదు? కలహాలు ఉండకూడదు. సంఘములో ప్రేమ ఉండాలి. అందరినీ ఒక విధంగా మేము ప్రేమిస్తాం, ఎక్కువ తక్కువలు ఎవరికి కూడా చూపం. మీరు అనుకుంటారు, ఎందుకంటే మీ చూపు అలాంటిది, మీ దృష్టి, మీ ఆలోచన, మీ ప్రవర్తన అలా ఉంది. ఎందుకంటే మీరు వాక్యం వినడం లేదు, ఎంతసేపు ఉన్నా ఇవి చూస్తున్నారు అంతే. ఈరోజు వాక్యం వినండి, జీవితాలు మార్చుకోండి. సంఘం మీరు గమనించండి, కొంతమంది మాత్రమే ఏదైనా పరిచయం చేయడానికి ముందుకు వస్తారు, కొంతమంది మాత్రం మాకెందుకులేని అంటి ముట్టినట్టుగా ఉంటారు. సిగ్గు ఎక్కువ. నిజమే, అన్న చెప్పింది కరెక్టేనా? ప్లేట్లు కడగడానికి సిగ్గుపడతారు. ఏమ్మా మీ ఇళ్ళలో మీరు ప్లేట్లు కడుక్కోరా? ఎంగిలి ప్లేట్లు మీ ఇళ్ళలో కడగరా? ప్లేట్లు కడగడానికి ఓరు ఇక్కడిక్కడ తారాడుతున్నారు, కానీ అక్కడ పోవడం లేదు, కొంతమంది పోవడం లేదు. చాలా గమనించినాను. ఎప్పుడు కడిగిన వాళ్ళే కడుగుతుంటారు, కానీ కడగిన వాళ్ళు అస్సలు అక్కడికి పోరు. ఎందుకంటే అక్కడికి పోతే మమ్మల్ని తక్కువ అంచనా వేస్తారేమో, నా మోషి అనుకుంటారేమో. మీకంటే నేనే ఎక్కువ కడుగుతా తెలుసా? మీ అందరు వాష్ చేసుకొని పోతారు వాష్రూమ్, నేను కడిగేస్తాను, దాన్ని అలాగే పెడతా. అక్కడ బ్రష్ ఉంటుంది, ఎప్పుడైనా క్లీన్ చేద్దాం అనుకోరు.
వాష్రూమ్ పోయినా ఆ బాత్రూమ్లో ఎట్టి మీరు వచ్చేసరికి క్లీన్గా తెల్లగా నిగనిగలాడుతుందంటే నేనే వాష్ చేస్తాను. నేను సిగ్గుపడడం లేదు. మరి నేను ఇక్కడ బోధిస్తున్నాను, నాకెందుకు లేని కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోవచ్చు. కానీ ఇది నా దేవుని పని. పరిశుద్ధులు వస్తున్నారో వారికి నేను పరిచర్య చేయాలి. ఏం నా ఇంట్లో బాత్రూమ్ నేను కడగనా? నా ఇంట్లో ప్లేట్లు నేను కడుక్కోనా? నా ఇంట్లో ఎంగిల్ ప్లేట్ నేను కడగనా? ఇక్కడ చాలామంది అలాగే ఉన్నారు. గమనించండి, దేవునిలో సిగ్గుపడకూడదు. దేవునిలోకి వచ్చినాక అంతా నాదే, ఇది నా ఇల్లు అనుకోవాలి. నా ఇల్లు అనుకొని ఎప్పుడైతే పని చేస్తారో అప్పుడు దేవుని అనుగ్రహం నీకు ఉంటుంది. నువ్వు భేదాలు చూస్తున్నావంటే ముందు నీవు సరిలేవనే ఇక్కడ అర్థం. మాటలు మానండి. అందుకే కదా ఒక వ్యక్తి చెప్పాడు, వట్టి మాటలు కట్టి పెట్టి ఏం తలపెట్టాలంట? గట్టి మేలు తలపెట్టాలంట. వట్టి మాటలు బోలెడు చెప్తారు, ఆ మాటలు పక్కన పెట్టండి, గట్టి మేలు తలపెట్టండి అని ఇక్కడ వాక్యం మనకు సరే ఒక వ్యక్తి సెలవిస్తున్నాడు. ఈరోజు నేను మిమ్మల్ని సరి చేయాలని మాటలు చెప్తున్నాను. సంఘంలో కదా రాజకీయాలు చేయొద్దండి, సంఘంలో భేదాలు ఉండవు, అందరినీ మేము సమానంగా ప్రేమిస్తాం. కానీ కొంతమంది ఎక్కువగా ముందుగా అంటే వాళ్ళు ప్రతి పనిలో ముందుకు వస్తారు. అక్క పని ఉందంటే వచ్చేస్తారు, అన్న పని ఉందంటే వచ్చేస్తారు, సాకులు చెప్పరు, ఈ పని ఆ పని చెప్పరు. ఎందుకంటే వారికి దేవుని వాక్యం వారి హృదయంలో పని చేస్తూ ఉంది కనుకనే వాళ్ళు వస్తున్నారు. లేకపోతే వాళ్ళు మీలాగా అక్కడిక్కడ చూసింటే వాళ్ళు కూడా వాక్యం అనేది పని చేయదు. కనుక ఈరోజు మనం చూద్దాం వాక్యం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. 6వ అధ్యాయము యోహాను సువార్త 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఈ మాట ఎవరు చెప్తున్నారంట? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మనిషికి ఇక్కడ మనం గమనిస్తే ఈ భూమి మీద 2 రకాల చిత్తాలు ఉంటాయి. ఒకటి దేవుని ఇష్టం, దేవుని చిత్తం. రెండోది మనిషి చిత్తం కదా. ఒకటి దేవుని ఇష్టం అయితే రెండోది మనిషి ఇష్టం. చిత్తం అనగానే ఇక్కడ ఏం లేదండి, ఇష్టము. చిత్తం అనగానే ఏంటి వస్తుందంటే అర్థము ఇష్టము. చిత్తమన్నా ఇష్టమన్నా ఒకటే. ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు గమనించండి. ఇక్కడ ఏమంటాడు? నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం, నన్ను పంపిన వాని ఇష్టం నెరవేర్చుటకే నేను వచ్చాను. ఎవరు ఈ మాట చెప్తున్నారంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనం ఎవరి ఇష్టం నెరవేరుస్తున్నామంటారా? మన ఇష్టాన్ని మనము నెరవేర్చుకుంటాం. చిన్న బిడ్డను కూడా చూడండి, ఏదైనా మాట చెప్పామనుకోండి, నాన్న అది చేయకూడదంటే ఏమంటారు? వెంటనే నా ఇష్టం. పిల్లలు గమనించారా? ఏదైనా ఇది తప్పు అని చెప్పామనుకోండి, వెంటనే ఏం చేస్తారు? నీ గర్భాన పుట్టిన పిల్లలే కానీ ఏమంటారు? వెంటనే నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, నేను ఇలాగే చేస్తాను, ఇలాగే ఉంటాను, ఇలాగే నడుస్తాను వెంటనే అనేస్తున్నారు. అయితే వాళ్ళ ఇష్టమని వాళ్ళు నడుస్తున్నప్పుడు మనం పోన్లేని వదిలేయకూడదు. ఎందుకంటే వారు నడిచే త్రోవ వారికి తెలీదు. చివరికి అది ఏమైపోతుంది? తప్పు త్రోవలో వెళ్ళిపోయి దారి తప్పి భ్రష్టుడైపోయి నరకానికి జారిపోతాడు. కనుక వాడు వెళ్తున్న త్రోవ సరైంది కాదు, వాడు ఎన్నుకున్న ఎంపిక సరైంది కాదు, వాని నడత సరైంది కాదని తల్లిదండ్రులు వాని ఇష్టం అన్నా కూడా వాడిని ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఒక దెబ్బ వేస్తారు. ఏంట్రా నీకు చెప్తే అర్థం కాదా? నీ ఇష్టం అంటున్నావు, అది సరైంది కాదు, అది సరైంది కాదని ఏం చేస్తారు తల్లిదండ్రులు? వెంటనే దెబ్బ వేసి వాడు ఎన్నుకున్న త్రోవ సరైంది కాదు, వాడు వెళ్తున్న మార్గం సరైంది కాదు, వాడు నడిచి నడవడిక సరైంది కాదని ఆ దెబ్బ చేత బిడ్డను సరి చేయడానికి తల్లిదండ్రులు ఇష్టపడతాడు. వాడు నా ఇష్టం అన్నా కూడా వాని ఇష్టం కాదు, మన ఇష్టమే నెరవేరాలన్నట్టుగా తల్లిదండ్రులు ఏం చేస్తారంట? దెబ్బ వేసైనా వారిని సరి చేస్తారు. ఈరోజు ప్రభువు వారు చెప్తున్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటకు నేను భూమి మీదకి రాలేదు అంటున్నాడండి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? లోకాలను కలగ చేసినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు మాదిరి అయిన. నువ్వు ఎవరినైనా మాదిరి తీసుకోవాలనుకుంటే ఈ లోకపు మనుషులను తీసుకోవద్దండి, ఈ లోకపు మనుషులను మాదిరిగా తీసుకోవద్దండి. ఎవరిని పెట్టుకోవాలి నువ్వు మాదిరిగా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారినే. శ్రమకు ఆయనను మాదిరిగా పెట్టుకోవాలి, ఓర్పుకు ఆయనను మాదిరిగా పెట్టుకోవాలి, కష్టపడే తత్వానికి ఆయనను మాదిరిగా పెట్టుకోవాలి, ప్రభు పని చేయడంలో ఆయనను మాదిరిగా పెట్టుకోవాలి, ప్రతి విషయంలో ఆయనను మాదిరికరంగా పెట్టుకోవాలి. నువ్వు పరిశుద్ధంగా జీవించాలన్నా కూడా ఎవరిని మాదిరికరంగా పెట్టుకోవాలంట?
ప్రభువుని మాదిరికరంగా నీవు పెట్టుకోవాలి. ఆయన అంటున్నాడు కదా, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. క్రైస్తవులుగా మనం మారిన తర్వాత ఇక మన ఇష్టాలన్నీ కూడా ఇక్కడ ఏమీ ఉండకూడదు. ప్రభువా, నా ఇష్టం కాదు నాయన, నీ చిత్తమే నా ఎడల సిద్ధింపచేయి. నీ ఇష్ట ప్రకారంగా, నీ చిత్త ప్రకారంగా, నీ కోరిక చొప్పున నీవు నన్ను నడిపించు అని మనం ప్రార్థన చేయాలంట. మన ఇష్ట ప్రకారంగా నడిచామనుకోండి, ఏం చేస్తాం? దారి తప్పిపోతాం, భ్రష్టులమైపోతాం, భక్తిహీనులమైపోతాం. కనుకనే ఒక భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి, కీర్తన 143వ కీర్తన. ఆ భక్తుని వల్లే మనం ఏ రోజైనా ప్రార్థన చేస్తామనేది ఈరోజు పరీక్షించుకుందాం. కీర్తనలో 143వ కీర్తన 10వ వచనం, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఎవరు రాశారు ఈ కీర్తన? దావీదు గారు రాస్తున్నారు. ఏమంటారంట? నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు. ఇంకేమంటాడు? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా, నీ ఇష్టానుసారముగా, నీ కోరిక ప్రకారంగా. ఎంత చక్కగా ఆయన ప్రార్థన ఉందో చూడండి. ఏ రోజైనా మనం ఇలాంటి ప్రార్థన చేసామా? మనం కూడా ప్రార్థనలు చేస్తాం. ఈరోజు బైబిల్ చదివిన వారు ఎంతమంది? ప్రార్థన చేసిన వారు ఎంతమంది? చెయ్యి పైకి లేపండి. అది ఎస్ అంటే ఎస్, నో అంటే నో కదా. ముగ్గురు, ఇక్కడ 6, 8 మంది, 7 మంది కదా, 9 మంది అను. ఈ 9 మందిలో బైబిల్ చదివారు, ప్రార్థన. మిగతా వాళ్ళకి ఏమి? లేటుగా లేసేవండి అంటారా కదా. ఆదివారం కదా, హాలిడే, జాలిడే, ఎక్కువసేపు నిద్రపోవాలి. ప్రతిరోజు 5కే లేస్తాం, లోక పనుల కోసం, లోక ఉద్యోగాల కోసం. కానీ ఆదివారం రెస్ట్ వచ్చింది, సెలవు వచ్చిందంటే చక్కగా నిద్రపోవాలి, లేటుగా లేయాలి. మన ఆలోచనలు లేవు కదా. లేపుతున్నారు తల్లిదండ్రులు, వెంటనే ఏమంటారు? ఉన్నీలే మమ్మీ, ఈరోజు హాలిడే కదా, ఇంకా కాసేపు నిద్రపోతాను మమ్మీ, ఇంకా 5 నిమిషాలు, ఇంకొక అరగంట, ఇంకొక గంట అని అనుకుంటే ఎన్నికి లేస్తారు? 8:30, 9కి లేస్తారు. స్కూల్కి అలాగే లేస్తారు మీ పిల్లలు. అలాగే లేస్తే మీరేం చేస్తారు? మీ పిల్లల స్కూల్కి 7:30కి బస్సు అనుకోండి, 7కి లేస్తారా? 6కి లేస్తారా? ఎందుకు 7కి లేయరు? వాడు లేయాలనుకున్న నువ్వేం చేస్తావు? బెత్తం వాడతావు. లేయ్, బస్సు వస్తుంది, రెడీగా కావాలి. సండే ఎందుకు బెత్తం వాడరు? అదే బెత్తం సండే వాడచ్చు కదా. ఈరోజు మందిరము తొందరగా వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, క్రమంగా సమయం అనేది ఒకటి ఉంటుంది, ఆ సమయానికి మనం వెళ్ళాలి. అది దేవుడు ఇష్టపడతాడు కదా. నువ్వు చేసేది ప్రతిదీ కూడా దేవుని విషయంలో క్రమంగా ఉంటే ఆయనకి ఎంతో సంతోషం. మనమే 9కి లేస్తున్నాం, మీకంటే ఎక్కువ పనులు నాకే ఉంటాయి. నేను అన్ని పనులు చక్క పెట్టుకొని వస్తాను. మీరు ఊరికే స్నానాలు చేసి టిఫిన్ చేసి వచ్చేది నాకు అంతకంటే ఎక్కువ పని. మీకోసం ఫుడ్ ప్రిపేర్ చేయాలి, బల్ల ప్రిపేర్ చేసుకోవాలి, ఇంటిని చక్క పెట్టుకోవాలి, ఇంట్లో వాళ్ళకి టిఫిన్ చేయాలి. ఈ సమస్తాన్ని చేసి మీకంటే ముందు నేనే ఉంటాను. ఇది నా గొప్పతనం కాదు, నా దేవుడు నాకు ఇచ్చిన కృప. మీతో పాటు నేను ఒక ఇల్లాలని, నాకు కుటుంబం ఉంది, నాకు బిడ్డలు ఉన్నారు, నాకు భర్త ఉంది, నాకు సంసారం ఉంది. కానీ ఎందుకు మీతో పాటు నేను రాలేకపోతున్నాను లేటుగా? ముందుగా ఎందుకు వస్తున్నానంటే ఒక భయం అనేది మనకు ఉండాలి, ఒక క్రమం అనేది మనకు ఉండాలి. నిన్ను చూసే నీ బిడ్డ కూడా నేర్చుకుంటాడు. నువ్వు ఎలా మాట్లాడతావు, ఎలా ప్రవర్తిస్తావు, ఏమి చేస్తావు, నువ్వు చేసేది ప్రతిదీ కూడా ఆ బిడ్డ గమనించి యాస్టీజ్గా నీలాగా ఉండడానికి ఆ బిడ్డ ఇష్టపడతాడు. అందుకే తల్లిదండ్రులు బిడ్డలకు మాదిరికరంగా ఉండాలి, రోల్ మోడల్ కదా. మా హీరో మా డాడీ అనుకోవాలి, మా మమ్మీ అనుకోవాలి. కానీ ఎవరిని అనుకుంటున్నారు? ప్రభాస్ అంటారు కదా, పవన్ కళ్యాణ్ అంటారు. ఎందుకు మీరు రోల్ మోడల్గా లేరు? పాపం వాళ్ళని పెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. జాగ్రత్త. మనమే మన పిల్లలకి ఏం నేర్పించాలి? క్రమం. ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏం చేస్తారు? మీ పిల్లలు కూడా ప్రార్థన చేయగలుగుతారు. మీరు బైబిల్ చదివితే మీ బిడ్డలు కూడా బైబిల్ చదవగలుగుతారు. ఈ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నంట? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా. ఏమని ప్రార్థన చేస్తుంటండి? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఎవరైనా మహారాజు, ఎవరైనా సామాన్యుడు కాదు, మహారాజు గారు దేవుని సన్నిధికి వేకువనే వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన మొదటి వచనం మనం గమనిస్తున్నాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. ఆయన ప్రార్థనలు, విన్నపాలు ఇవన్నీ
నా ప్రార్థన ఆలకింపుము. ఏమనంట? నీవే నా దేవుడవు, నీవు తప్ప వేరొక దేవుడు నాకు లేడు, నీవే నా దేవుడవు. అయితే నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్ట ప్రకారంగా, నీ చిత్త ప్రకారంగా నేను నడుచుటకు ఏం చేయాలంట? నాకు నేర్పించు. ఏం నేర్పించాలి? నీ ఇష్ట ప్రకారంగా నడుచుటకు నాకు నేర్పించు. విద్యాబుద్ధులు నేర్పిస్తాం పిల్లలకి కదా, విద్యాబుద్ధులు పిల్లలకి నేర్పిస్తున్నాం, విద్య నేర్పిస్తున్నాం, బుద్ధి నేర్పించడం లేదు ఈనాడు. అవునా? ఈనాడు ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి? విద్య నేర్పిస్తున్నారు కానీ బుద్ధి నేర్పించడం లేదు. బుద్ధి స్కూల్లో నేర్పిస్తారులే అంటే స్కూల్లో టీచర్ నీ మాటే వింటు, టీచర్ మాట ఎక్కడ వింటాడు? స్కూల్లో కూడా కొటేషన్స్ మీరు చదవండి. విద్య కంటే, చదువు కంటే సంస్కారం గొప్పదనే కొటేషన్ రాసింటారు. ఏం రాసింటారంట? చదువు కంటే సంస్కారం. చదువు ఎట్లయినా వస్తుంది కష్టపడి చదివితే, కానీ సంస్కారం అనేది రావాలి. సంస్కారం అనేది చిన్ననాటి నుండే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు అన్నాడు. ఇక్కడ ఏమంటాడు? ఈయన మహారాజు అయినప్పటికీ కూడా అయ్యా నీ చిత్త ప్రకారంగా నడుచుటకు నాకు నేర్పించి. ఏం రాజుకు రాదా? ఆయనకు తెలీదా దేవుని ఇష్ట ప్రకారం నడవడం? వస్తుంది కనుక ఆయన మహారాజు అయినాడు. అంత జనాభాను పరిపాలన ఇస్తున్నాడు. అయినప్పటికీ నేను ఎక్కడైనా తప్పిపోతానేమో, నేను ఇష్టాన్ని, నీ చిత్తాన్ని నెరవేర్చడం మానేస్తానేమో అని నాకు నేర్పిస్తున్నావయ్యా. ఇంకా నేను ఎక్కడైనా తప్పిపోతున్నానేమో. ఎంత చక్కటి ప్రార్థన చేశాడండి మహారాజు. రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు, రాజుల క్రింద కదా, ఆయన కింద ఎంతోమంది రాజులు ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో తాను తగ్గించుకొని ప్రభువా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు. బిడ్డలు కూడా ఏం నేర్పించాలంట? వాడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించు అనేది బైబిల్లో. సామెతల గ్రంథం 22వ అధ్యాయం చూడండి ఆ మాట. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడైనప్పుడు ఎక్కడ ఏముంది కింద పుట్టినట్లో? వృద్ధుడు ఏమంట? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. బాలుని హృదయంలో ఏముంటుంది? మూఢత్వము స్వాభావికంగా పుట్టును. ఆ మూఢత్వం పోవాలంటే బెత్తం వాడు. వాని ఇష్టాలు చాలా ఉంటాయి, కానీ వాని ఇష్టం కాదు. ఒక క్రమశిక్షణ, వాని ఇష్ట ప్రకారంగా వాడిని వదిలేస్తే వాడు ఏమైపోతాడంట? భ్రష్టుడైపోతాడు. భయంకరమైన తీవ్రవాది కూడా కావచ్చు. కనుక ఇక్కడ మనకి ఏం చెప్తాడంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించు. వాని ఇష్టాలు కాదు, నీ ఇష్టానుసారంగా, దేవుని ఇష్టానుసారంగా ఒక క్రమ పద్ధతిలో నీ కుమారులను నీవు నేర్పించు. ఇక్కడున్న మీ అందరు కూడా ఎవరి కుమారులంట? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు మీరందరూ కూడా, దేవునిలో మీరందరూ కూడా ఎలా ఉన్నారంట? బాలురుగానే ఉన్నారు. మిమ్మల్ని ఒక క్రమమైన పద్ధతిలో నేర్పించడానికి దేవుడు ఇక్కడ మమ్మల్ని నిలబెట్టాడు. మిమ్మల్ని ఒక క్రమమైన పద్ధతిలో, ఒక చక్కటి మార్గంలో నడిపించడానికి దేవుడు మాకు అవకాశాన్ని లేదా ఇక్కడ నిలబెట్టాడు మమ్మల్ని. అయితే ఇక్కడ మీరు గమనించాలి, మిమ్మల్ని ఏం చేస్తున్నామంట? దేవుని మాటల చేత నడిపిస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమంట? నా ఇష్టాన్ని నెరవేర్చుటకు నేను రాలేదు. దావీదు గారు ఏమంటున్నారు? ప్రభువా నా చిత్తం కాదు నైనా, నీ చిత్తానుసారంగా నన్ను ప్రవర్తించుటకు నాకు నేర్పించని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుందండి. ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన ప్రవర్తన ఎలా ఉండాలంట? దేవునికి ఇష్టకరంగా ఉండాలి. దేవుని ఇష్టానుసారంగా మనం ప్రవర్తించుటకు, నడుచుకున్నటకు మనకు దేవుడు ఈరోజు నేర్పిస్తున్నాడు. కనుక ఒకసారి మనం గమనించండి. ఎందుకంటే ఆయన మన నడతలన్నీ ఏం చేస్తున్నాడంట? సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. నరుని మార్గములు యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. ఏమంట? నరుని మార్గములు ఎవరికి తెలుసంట? దేవునికి తెలుసు. నువ్వు వెళ్ళే మార్గం సరైంది కాదు, నువ్వు ఎంచుకున్న త్రోవ సరైంది కాదు, నువ్వు ఆలోచిస్తున్న విధానం సరైంది కాదు, నీ ఇష్టం సరైంది కాదు, నీ చిత్తం సరైంది కాదు. ఆయన ఎరిగాడు. అందుకే అంటున్నాడు కదా, నరుని మార్గములు
యెహోవా ఎరుగును, వాని నడతలన్నీ ఏమంటాయన గుర్తించును. వాని నడతలన్నీ ఆయన గుర్తించును. మనం గుర్తిస్తున్నామా మన బిడ్డల నడత? అమ్మ నా వైపు చూడండి, ఇక్కడ నా వైపు చూడండి. వాక్యం చెప్పేటప్పుడు ఆ పాప ఆడుకుంటుంది, వదిలేయండి. ఇక్కడ దేవుడు ఎవరి నడతలు గుర్తిస్తున్నాడంట? మన నడతలన్నీ గుర్తిస్తున్నాడు. నీ గర్భాన పుట్టిన నీ బిడ్డల నడతల్ని నీవు గుర్తిస్తున్నావా? కనిపెడుతున్నావా? నీ బిడ్డ ఏ సమయానికి ఇంటికి వస్తున్నాడు, నీ బిడ్డ ఫోన్లో ఏం చూస్తుంది, ఎవరితో చాటింగ్ చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాని నడతలన్నీ నువ్వు గుర్తించావా? ఈరోజు ప్రశ్నిస్తున్నాను తల్లిదండ్రులకు, గుర్తించావా? గుడ్డిగా అనేస్తారు కదా, నా బిడ్డ బంగారు, నా కొడుకు నా కుమార్తె వెరీ గుడ్. కానీ నీకంటే బయట వాళ్ళకే నీ కుమారుని గురించి నీ కుమార్తె గురించి తెలుసు. నువ్వేం చేస్తున్నావు? ప్రభు అదే చెప్తున్నాడు, కనిపెట్టు. దేవుడే మన నడతలన్నింటినీ గుర్తిస్తున్నాడు, కనిపెడుతున్నాడు. నీ గర్భాన పుట్టిన బిడ్డలు ఎలా నడుస్తున్నారు నువ్వు గుర్తించలేకపోతున్నావే. కారణం నీకేమీ సమయం లేదు. నీకేం లేదు? సమయం లేదు. ఫోన్ చూసే సమయం, టీవీ చూసే సమయం, సీరియల్ చూసే సమయం కదా, సినిమాలు చూసే సమయం. ఏం చేస్తున్నా, నా కుమారుడు ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి అనేది ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు. కానీ దేవుడైతే మన నడతలన్నింటినీ ఏం చేస్తున్నట గుర్తిస్తున్నాడు కనుక ఆయన ఏం చేయాలనుకున్నట సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. మన ఇష్టం కాదు, ఇక్కడ దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. లోకాలను కలిగించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ నేను రాలేదు అంటున్నాడు. మరి మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే ఏమవుతుందో చూడండి. హోషేయ గ్రంథం మనం గమనిస్తే, హోషేయ గ్రంథం దానియేలు ప్రక్కన ఉంటుంది చూడండి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం, దానియేలు తర్వాత వస్తుంది 10వ అధ్యాయం 13వ వచనం, 750 పేజీ నెంబరు. నీ ప్రవర్తన ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని, ఏమంటున్నాడు ఇక్కడ? దేన్ని ఆధారం చేసుకున్నారంట? దేన్ని ఆధారం చేసుకుని ఇక్కడ ఇశ్రాయేలు గురించి ఆయన చెబుతున్నాడు. నీ ప్రవర్తనను ఆధారం చేసుకొని. ఈరోజు ఈ మాట మనకు కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేన్ని ఆధారం చేసుకుంటాం? మీరు మాట్లాడుతుంటే నాకు వింటానని అర్థం, మీరు దిక్కులు చూస్తుంటే వినలేదని అర్థం. నేను అడిగినప్పుడు మీరు వెంటనే సమాధానం చేయాలి. దేన్ని ఆధారం చేసుకుంటున్నారంట మనుషులు? ఏ విధంగా ఆధారం చేసుకుంటారు? నేను ఎంత మంచిదానో తెలుసా, ఆమెలాగా నేను మాట్లాడనండి, ఆయనలాగా నేను ఉండనండి, నేను ఎంత పర్ఫెక్ట్, నేను ఎంత ఖచ్చితమైన అని తెలుసా, నా అంత గుడ్ పర్సన్ ఇంకొకరు లేరు అని మనం ఏం చేసుకుంటాం? మన ప్రవర్తన చూసి మనము మురిసిపోతున్నాం. మన ప్రవర్తన కరెక్ట్గా ఉందని పడిపోయిన వారిని చూసి ఏం చేస్తున్నాం? మనము ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. కానీ బైబిల్ ఒక మాట సెలవిస్తుంది, తాను నిలుచున్నానని తలంచక ఏం చేయాలంట? పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకో. నీవు నీ ప్రవర్తన ఆధారం చేసుకొని నేను నిలబడ్డాను, నేను పర్ఫెక్ట్గా ఉన్నా, నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటున్నావేమో. పడిపోయిన వాడిని చూసి నీ మనసులో ఉల్లసిస్తున్నావేమో, సంతోషిస్తున్నావేమో. అయితే నెక్స్ట్ నీవు పడకుండా ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక నీ ప్రవర్తన ఆధారం చేసుకోవద్దండి. ఒక్కోసారి నిన్నే నీ దేహమే నిన్ను మోసం చేస్తుంది. నీ ప్రవర్తన నిన్ను నరకానికి తీసుకొని పోగలదు. నేను కరెక్ట్గా ఉన్నాను అనుకోవద్దండి. నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నాను ఎప్పుడు అనుకోవాలి? నీ ప్రవర్తన ఎక్కడ తీసుకురావాలి? బైబిల్ దగ్గరికి తీసుకొని రావాలి. నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ కోరికలన్నిటినీ బైబిల్ దగ్గరికి తీసుకొని వస్తే దేవుని దగ్గర పెట్టి, ప్రభువా నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను కదా, ఇది నీ చిత్తమేనా కాదా, నా ప్రవర్తన ఇలా ఉంది, కరెక్ట్గా ఉందా లేదని ఎవరితో పోల్చుకోవాలి? ఎదుటి వారితో, పక్కన వారితో కాదు, బైబిల్లో దేవుడు చెప్పినటువంటి భక్తులతో పోల్చుకుంటే మనము తక్కువ వారమేనండి. అసలు ఎన్నిక రాదు మన భక్తి, మన ప్రవర్తన. అందుకే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు నీ ప్రవర్తన ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని ఏం చేస్తున్నారంట? ప్రవర్తనను ఆధారం చేసుకొని గర్విస్తున్నారు చాలామంది. నాకంటే ఇంకా గొప్పవారు ఎవరు లేరు, నా అంత పర్ఫెక్ట్ ఎవరు లేరని గర్విస్తున్నారేమో. నీ ప్రవర్తన ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని అంటున్నాడు చూడండి. నీ బలాఢ్యులను నమ్ముకొని నువ్వేం చేస్తావంట? నీ చెడుతనపు పంటకై. ఇప్పుడు బలాన్ని కదా నమ్ముకున్నవాడు, ప్రవర్తన ఆధారం చేసుకున్నవాడు చెడు పంట ఎలాగ వస్తాడు?
మీరు గమనిస్తున్నారా? నీ ప్రవర్తన ఆధారం చేసుకున్నావు, నీ బలాన్ని కదా నమ్ముకున్నావు, కానీ చెడు పంటను ఎలా కోస్తున్నావు? నీ ప్రవర్తన బాగానే ఉంది నీకు అనిపిస్తుంది కదా, నువ్వు మంచి పంటనే కోయాలి కదా, ఇక్కడ చెడు పంట ఎందుకు వచ్చేసింది? ఆలోచించారు ఈ మాట? అక్కడే మనం మోసపోతాం కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమంటారు చూడండి, నీ ప్రవర్తన ఆధారం చేసుకొని నీ బలాఢ్యాలు నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి కనుక. నీ ప్రవర్తన ఆధారం చేసుకొని దేన్ని దున్నుతున్నావంట? చెడుతనపు పంటకై దున్నితివి కనుక మీరు ఏం చేశారంట? పాపమును కోత కోసి ఉన్నారు. నీ ప్రవర్తన మంచిదైతే ఏ పంట రావాలండి? మరి పాపం అనే పంట ఎలా వస్తుంది? అందుకే నీ ఇష్టం కాదు, నీ ప్రవర్తన కాదు, నీ నడతలు కాదు, అవన్నీ ప్రభువు దగ్గరికి వచ్చి సరి చేసుకో. నీ ప్రవర్తన నీకు ఖచ్చితంగానే ఉంటుంది. నీ అంత పర్ఫెక్ట్ ఎవరు లేరు నువ్వు అనుకుంటావు, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం అదంతా సున్నా. వీళ్ళతో పోల్చుకుంటే అదంతా సున్నా. అయ్యో, ఇంత భక్తిగా నేను లేనే, ఇంత ప్రేమగా నేను లేనే, ఇంత ఐక్యతగా నేను లేనే, ఇంత భక్తిగా నేను లేనే కదా. మనం ఆలోచన చేయాలి. అందుకే నీ ప్రవర్తన ఎక్కడ తీసుకొని రావాలి? ప్రభు సన్నిధికి తీసుకొని రావాలి. భక్తుడు ఏం చేస్తున్నాడంట? ప్రభువా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పయ్యా. ఎవరి మాట చెప్తున్నారంట? ఎవరి మాట చెప్పారు? ఎవరు? రాజు. ఆయన ఎవరు? దావీదు గారు. దావీదు గారు ఏమంటారంట? నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు అన్నాడు. దేవుడు నేర్పించాడు కనుకనే ఒక సాక్ష్యం ఇస్తున్నారు చూడండి. అపోస్తుల కార్యములు, ఇది ఇలాగే ఉంచుకొని అక్కడికి వచ్చేద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. ఆయన ప్రవర్తించాడా లేదా దేవుని ఇష్టానుసారంగా అంటే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచి, మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అపోస్తుల కార్యం 13:22లో. ఇప్పుడు ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడే ఏమని సాక్ష్యం ఇస్తుందంట? ఇతడు నా ఇష్టానుసారుడైన కదా మనుష్యుడు. ఎవరిని గూర్చి? దావీదును గూర్చి. ఇతడు నా చిత్తానుసారంగా ప్రవర్తించాడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడండి. నీ గురించి నా గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? మనం దేవుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నామా? దేవుని యొక్క కోరిక చొప్పున మనం నడుస్తున్నామా? దేవుని ఆలోచన విధానంగా మనం నడుస్తున్నామా? దావీదు గారు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, నేను కనుగొన్నాను అంటున్నాడు. అక్కడ మనం గమనిస్తే, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. చూడండి, దేవుని సన్నిధిలో నీవు ఉంటే నీ ప్రవర్తనను ఆధారం చేసుకొనకుండా దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా, నా ప్రవర్తన ఎలా ఉందో నీకు బాగా తెలుసు, మాట నాలుకకు రాకమునిపే నీకు ముందే తెలుసు, నా నడవడిక 139వ కీర్తన అంటున్నాడు, నా నడక నా పడక నీవు సమస్తం ఎరిగి ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీవు ఎరిగి ఉన్నావు, నా ముందు నీవు ఉన్నావు, నా వెనక నీవు ఉన్నావు కదా. నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు నాయన, నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు. అందుకంటే నరుని యెహోవా ఏం చేస్తాడంట? నరుని నడతలన్నీ కూడా గుర్తిస్తున్నాడు. ఇప్పుడు దావీదు నడతలు గుర్తించాడు. దావీదు ఎలా కనపడ్డాడంట దేవుని దృష్టికి? దేవుని యొక్క ఇష్టానుసారుడైన మనుష్యులని దావీదుని గూర్చే సాక్ష్యం ఇచ్చాడు. ఇంకెవ్వరి గురించి అక్కడ సాక్ష్యం లేదండి. దావీదుని గురించి ఒక్కొక్క భక్తుని గురించి ఒక్కొక్క విధంగా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహామునైతే నా స్నేహితుడు అన్నాడు దేవుడు. అబ్రహాముని ఏమన్నాడంట? నా స్నేహితుడు అన్నాడు. దానియేలు నీవు బహుప్రియుడు అంటున్నాడు. దానియేలుకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం దేవుడు ఇస్తున్నాడు. మోషేనైతే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ దావీదుని గురించి ఏమంటాడంట? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటున్నాడు. ఇంకేమంటాడు చూడండి, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ కూడా కొన్ని కాదు. ఏమంటాడు అక్కడ? అతడు నా ఉద్దేశములన్నీ, నా ఆలోచనలన్నీ, నా కోరిక అంతటిని నెరవేర్చిన వాడు దావీదు. ఎవరండి దావీదు?
ఎవరండి? మనలాంటి మనిషే, మనలాంటి వాడే, మహారాజే. ఎక్కడికి వెళ్ళిపోయాడంట? దేవుని యొక్క మనస్సులోనికి వెళ్ళిపోయి ఆయన కోరిక ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఇష్టం ఏంటి తెలుసుకొని ఆ విధంగా జీవించడానికి ఇష్టపడ్డాడంటండి. మరి నీవు నేను ఇష్టపడుతున్నామా? దేవుని యొక్క ఇష్టం ఏంటి, దేవుని యొక్క కోరిక ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏమిటి, దేవుని యొక్క ఉద్దేశాలు ఏమిటి తెలుసుకున్నామా? ఏ రోజైనా? ఎక్కడ తెలుస్తాయండి? దేవుడు ఆకాశంలో ఉన్నాడు, మేము భూమి మీద ఉన్నాం అనుకుంటారేమో కదా. ఆయన మనస్సు ఎక్కడుందని మాకేం తెలుసు? ఆయన మనస్సు కదా. ఇప్పుడు ఎదుటిన్న నీ భర్త మనస్సు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, ఎదుటిన్న నీ భార్య మనస్సులో ఏముందో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. దేవుని మనస్సులోనికి ఎప్పుడు వెళ్తారు? ఇక్కడున్న కనపడే నీ భార్య మనస్సును, భర్త మనస్సును, బిడ్డల మనస్సును, వారి యొక్క కోరికలను, వారి యొక్క ఆలోచనలను ఏముందో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. దేవుని మనసులోనికి ఎప్పుడు వెళ్ళాలి? దేవుని మనస్సు ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది చెప్పండి? దేవుని మనస్సు, దేవుని మనస్సు ఎక్కడుంది? ఎక్కడుందండి దేవుని మనస్సు? ఇది 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 ఏంటండి? పరిశుద్ధ గ్రంథం. దేవుని మనస్సులోని ప్రతి మాటను దేవుడు లిఖించి, అయ్యా నా ఆలోచన ఇది, నా కోరిక ఇది, నా చిత్తం ఇది, నేను ఇలా ఉంటే ఇష్టపడతాను, ఇలా జీవిస్తే ఇష్టపడతానని ప్రతిదీ కూడా ఆయన రాసి నీ చేతికి ఇచ్చాడు. ఈ మనస్సును ఎప్పుడైనా చదివావా, పరిశీలించావా, గ్రహించావా? దీన్ని నిర్లక్ష్య పెడితే దేని నిర్లక్ష్య పెట్టినట్లా? పరలోకాన్ని నిర్లక్ష్య పెట్టినట్లా. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రక్కన పెడితే పరలోకాన్ని ప్రక్కన పెట్టినట్టుగా. ఈ గ్రంథాన్ని నువ్వు ధ్యానిస్తే దేవుని మనస్సులోనికి వెళ్ళిపోతావు. కారణం ఏంటంటే ఈ గ్రంథం ఎలా రాయబడింది? దైవావేశం వలన. ఎలా రాయబడిందంట? దైవావేశం వలన. లేఖంలో ప్రతి మాట పరిశుద్ధాత్మని ప్రేరణ వలన రాయబడినది. ఈ మనస్సును దేవుడు కదా దావీదు గారు చదివారండి. అందుకే 1వ కీర్తన ఏమందంట? దావీదు గారు ఏమంటారంట? దివారాత్రులు అంటున్నాడండి. దివారాత్రులు ఆయన గ్రంథాన్ని ధ్యానించువాడు ధన్యుడు. పరిశీలించి అది ఎలా ధ్యానిస్తాడు? ఆనందముతో. ఒక చోట అయితే క్రొవ్వు మెదడు నాకు చిక్కినట్టుగా ఉన్నాయంటున్నాడు దేవుని మాటల్ని. ఒక చోట ఏమంటాడు ఆయన? ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా ఉందయ్యా నీ గ్రంథంలోని మాటలు. ఇంకో చోట ఏమంటాడు? జుంటె తేనె దారల కంటే మధురమైన మాటలు. ఎప్పుడు నువ్వు ఈ మాట అనగలవంటే ఆయన మాటల్ని రుచి చూచినప్పుడు, ఆయన ఇష్టాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు నీవు కూడా ఈ మాట చెప్పగలవని లేఖనం మనకు సెలవిస్తుందండి. చెప్పగలవు. మరి ఈ గ్రంథాన్ని చదవడం లేదంటే నిర్లక్ష్యం చేస్తున్నావని అర్థం. కారణం ఏంటంటే నీ ప్రవర్తనని నువ్వు ఆధారం చేసుకున్నావు. నేను కరెక్ట్గా బ్రతుకుతున్న దేవునిలో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకుంటున్నావు కనుక నువ్వు మోసపోతున్నావు. లాస్ట్కి ఏం పంటకు వస్తావు? పాపం అనే. చదువుదాం మరి ఆ మాటకు వచ్చేది. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం. నీ ప్రవర్తన ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితి కనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధములకు ఫలము పొంది ఉన్నారు. ఏం పొందుకున్నారంట? పాపానికి తగ్గ పంటను కోసేశారు, అబద్ధానికి తగ్గ ఫలమును పొందుకున్నారండి. అబద్ధానికి తగ్గ ఫలమును పొందుకున్నారు. అబద్ధాలు ఆడొచ్చా? అబద్ధాలు ఆడొచ్చా? అబద్ధాలు ఆడకుండా ఎలా బ్రతకగలమంటారా? అబద్ధాలు ఆడకుండా ఎలా బ్రతకగలం? బ్రతికి చూపించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన బ్రతికి చూపించాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. చిన్న చిన్న వాటికి అబద్ధాలే. చిన్న నోరు తెరిస్తే అబద్ధాల పుట్ట. ఎలా ఉంటుంది కొంతమంది నోరు? అబద్ధాలతో నిండి ఉంటుంది. ఇంకా నోరు తెరిస్తే అనువను సెకండ్కి అబద్ధమే. నిజం చెప్పలేరు, యథార్థంగా బ్రతకలేరు. అలా అలవాటు పడిపోతున్నారు మనుషులు. చివరికి ఏమంట? దానికి తగ్గ పంట నీవు కోస్తావు. దేవుని కోరిక ఏంటో తెలుసా? తన బిడ్డలు తనలాగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, యథార్థవంతులుగా ఉండాలని, నమ్మకమైన వారుగా ఉండాలని, నీతిమంతులుగా ఉండాలని. అలా ఉండాలనేది దేవుని ఇష్టం, దేవుని యొక్క కోరిక. అందుకే భక్తుడు అంటాడు, ప్రభువా నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించడానికి నాకు నేర్పించు. నేర్చుకున్నాడు దావీదు గారు. ఒక చోట తప్పిపోయాడండి.
ఒక్క చోట బత్షెబ విషయంలో తప్పిపోయాడు, కానీ మరి ఎన్నటికీ అలాంటి పాపం ఆయన చేయలేదంట. మనిషి కాబట్టి పడిపోతారు ఒక్కొక్క చోట. అయితే పడిపోయినా మళ్ళీ ఆయన ఏం చేశాడంట, లేచి నిలబడి ఇక ఎన్నడూ అలాంటి తప్పు చేయకుండా ఎప్పటికప్పుడు తన ప్రవర్తనను బైబిల్తో ధర్మశాస్త్రంతో పోల్చుకుంటూ సరి చేసుకుంటూ ఆయన ముందుకు సాగగలిగాడు. కనుక మన ప్రవర్తన మనం ఆధారం చేసుకుంటే ఏంది పొందుకుంటామంట, పాపం అనే పంటను కోస్తామంట, అబద్ధానికి తగ్గ ఫలమును మనము పొందుకుంటాం. కనుక మన ప్రవర్తన ఎప్పుడు మనము ఆధారం చేసుకోకూడదు అని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుందంట. సామెతల గ్రంథం 2వ అధ్యాయం చూసుకుందాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. ఎవరి ప్రవర్తన ఆయన కాస్తున్నాడు? భక్తుల ప్రవర్తన. భక్తులు ఏం చేస్తారు? ఇందాక ప్రార్థన చేశాడు కదా భక్తుడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. అప్పగించుకున్నాడు తన్ను తాను. కనుకని దేవుడు ఏం చేస్తున్నాడంట, భక్తులు పాపంలో పడిపోకుండా ఆయన వారి ప్రవర్తనను కాస్తున్నాడు. ఇదే సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి, 6వ వచనంలో ఇదే మాట ఉంటుంది. 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. ఏం ఒప్పుకోవాలంట? దావీదు గారు ఒప్పుకున్నారు కదా. ఏమని ఒప్పుకున్నారు? ప్రభువా, నీ చిత్తానుసారంగా నడుచుటకు నాకు, ప్రవర్తించుటకు నాకు నేర్పు అంటే ఇప్పుడు ఏం ఒప్పుకున్నాడు ఆయన? నా ప్రవర్తన అంతటి మీద నీ అధికారాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఇక నా ఇష్టాలు ఉండవు, ఇక్కడ నా కోరికలు ఉండవు, ఇక్కడ నా చిత్తం ఇక్కడ ఉండదు. ఏదైనా సరే నీ ఇష్టము, నీ చిత్తము, నీ కోరిక చొప్పునే నీవు నన్ను నడిపించు. చెప్పగలమా ధైర్యంగా ఈ మాట? ప్రభువుతో మనం మనవి చేయగలమా? ఈరోజు పరీక్షించుకుందాం. ఇక్కడ ఏమంటా, నీ ప్రవర్తన అంతటి మీద అంటారు చూడండి, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఒప్పుకున్నామా మనము? ఇదొక మాట ఉందని మనకు తెలుసా లేదా? ఇదొక మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందని మాట తెలుసా? తెలిస్తే ఏం చేస్తావు? నీ ఇష్టం కాదు, ఇక నీ చిత్తం కాదు. అందుకే యేసు ప్రభువు అంటారు, నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటే నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు నేను ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాను. వాళ్ళు అప్పగించుకున్నారు కనుక దేవుడు ఏం చేస్తాడంట, భక్తుల ప్రవర్తన ఏం చేస్తున్నట 2వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడ ఏమంటున్నాడు? 8వ వచనం. న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును. తన భక్తుల ప్రవర్తన ఆయన కాచునంటే భక్తులు ఏం చేశారు? అప్పగించుకున్నారు. ప్రభువా, నా ప్రవర్తన అంతటి మీద నీ అధికారాన్ని నేను ఒప్పుకొనుచున్నాను. నీవే నాకు రాజువు, నీవే నాకు ప్రభుడు. మనం కూడా పాటలు పాడతాం కదా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా అని అంటాం. రాజు అంటే ఏం చేయాలి? నోటితో ఒప్పుకుంటున్నాం కానీ క్రియల్లో మన ఇష్టమే నెరవేరాలి, చేతల్లో మన చిత్తమే నెరవేరాలి. పెదవులతో మాత్రం నీవే రాజు, నీవే ప్రభుడు, నీవే దేవుడు అన్నట్టుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఏ పని చేసిన ప్రభువా నీ చిత్తం, ఏ మాట మాట్లాడిన ప్రభువా నీ ఇష్టం, ఏదైతే ఉందో దాని ప్రకారం నన్ను నడిపించు. నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి, అర్పించుకోవాలి. ఇక నాది కాదురయ్యా. పౌలు భక్తుడు అలాగే చెప్పాడు, జీవించుచున్నది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తు జీవిస్తున్నాడు. ఇక మీదట జీవించినది నేను కాదు. నేను ఏ రోజో చచ్చిపోయాను, ఏ రోజో బాప్తిసం ద్వారా సిలువ వేయబడ్డాను. ఇక నేను నూతనంగా జన్మించాలంటే నా ప్రతి ఆలోచన, ప్రతిదీ కూడా దేవుని చిత్తానుసారంగానే ఆయన నన్ను నడిపిస్తున్నాడని పౌలు భక్తుడు చెప్తున్నాడు. మనం చెప్పగలమా ఈ మాట? ఈరోజు ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు? మీ ఇష్టాలు నెరవేరుస్తున్నారా? మిమ్మల్ని కన్న తండ్రి యొక్క ఇష్టాన్ని మీరు నెరవేరుస్తున్నారా? ఆయనకంటూ ఒక ఇష్టం ఉంది, ఆయనకంటూ ఒక కోరిక ఉంది, నీ ఎడల ఆయనకు ఒక చిత్తం ఉంది, దాన్ని నెరవేరుస్తున్నారా? జగత్తు పునాది వేయబడక మునుపే నీవు క్రీస్తులో రావాలని, నీవు కావాలని దేవుడు కోరుకున్నాడు. నీ ఎడల తనకున్న సంకల్పం నెరవేర్చాలని ఎదురు చూస్తున్నాడు. కానీ
నువ్వేం చేస్తున్నావు? నీ ప్రవర్తన ఆధారం చేసుకొని నీ యొక్క ఇష్టం చొప్పున, నీ యొక్క కోరిక చొప్పున నువ్వు ప్రవర్తిస్తూ పాపానికి తగ్గ ఫలమును పొందుకుంటున్నావేమో. ఈరోజు ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజు నుంచైనా నువ్వు నీ జీవితాన్ని మార్చుకో, నీ ప్రవర్తనను మార్చుకో, నిన్ను నువ్వు సరి చేసుకొని దేవుడు వాక్యం ద్వారా నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే చూడండి, కీర్తనలు 37వ కీర్తన 23వ వచనం, 37వ కీర్తన 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. నీ నడతలు కదా చక్కగా ఉండాలంటే, అవి స్థిరపరచబడి ఉండాలంటే నేను దేవునికి సమర్పించుకోవాలి. ఇక్కడ ఏమంటే ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూచి ఏం చేయాలి? దేవుడు ఆనందించాలి. మరి నీ ప్రవర్తన చూసి దేవుడు ఆనందిస్తున్నాడా, దుఃఖిస్తున్నాడా? నీ ప్రవర్తన చూసి దేవుడు ఆనందిస్తున్నాడా, దుఃఖిస్తున్నాడా? మీరే చెప్పాలి, నేను చెప్తే బాగుండదు. మీ ప్రవర్తన ఎలా ఉందో నాకంటే మీకే బాగా తెలుసు. ఒక మనుష్యుని సంగతులు ఎవరికి తెలుస్తాయి? ఆ మనుష్యునికే తెలుసు. ఒక మనుష్యుని సంగతులు ఆ మనుష్యునిలో ఉన్న ఆత్మకే తెలుసు. మీ సంగతులేవో మీ ఆత్మకే తెలుసు. మీ ప్రవర్తనలందు మీకే తెలుసు. బయట ఒకలా ఉంటారు, లోపల ఒకలా ఉంటారు. మనుషులు ఒకలా ఉంటారు, ఇంట్లో ఒకలా ఉంటారు. ఎలా ఉంటారో మాకు తెలియదు, కానీ ఆకాశమందున్న దేవుడు సమస్తాన్ని గమనిస్తున్నాడు. ఆయన నీ నడతలు గుర్తుపడుతున్నాడు, నీ ఆలోచనలు గుర్తుపడుతున్నాడు. జాగ్రత్త, నిన్ను కనిపెడుతూ ఉన్నాడు. దెబ్బ వేయకముందే నువ్వేం చేయాలంట? సరి చేసుకోవాలి. సరి చేసుకొని దావీదు వలె మనం ప్రార్థన చేయాలి. ప్రభా, ఇంతవరకు నా చిత్తానుసారంగా నా ఇష్టానుసారంగా నేను నడిచాను, ఇక అది కాదు ప్రభా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు. ఎవరికి ఏది రాదండి, నేర్చుకుంటే వస్తుంది. అవునా? ఎవరికి ఏది రాదు. నేను యథార్థంగా ఉండాలి ఈరోజు నుంచి అనుకోండి, అబద్ధాలు ఈరోజు అనుకోండి, నేను ఈరోజంతా అబద్ధం ఆడకుండా ఉండాలి అని ఒక గట్టి నిర్ణయం మీరు తీసుకోండి. ఈరోజంతా మీరు ఉండండి, నెక్స్ట్ డే ఉండడానికి కూడా ఇష్టపడతారు. అలా ఉండడానికి నాకు సహాయం చేయ ప్రభువా, ఈరోజు నేను ఒక్క అబద్ధం కూడా ఆడకూడదు, ఇంటికి కదా రాత్రి వరకు కూడా ఒక్క అబద్ధం కూడా ఆడకూడదు ప్రభువా, అలా ఉండడానికి నాకు సహాయం చేయని అడగండి, ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. కారణం ఏంటి? మీరు అడగడం లేదు, మార్చుకోవడం లేదు, నేర్చుకోవడం లేదనే ఈరోజు వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుకే ఏం చేస్తాను, నీ ప్రవర్తన చూసి దేవుడు ఆనందించేవాడుగా ఉండాలి, కానీ దుఃఖపడేవారుగా ఉండకూడదు. ఇస్కరియోతు ఎక్కడున్నాడండి? ప్రభు వెంటనే ఉన్నాడు. యూదా ఇస్కరియోతు ఎక్కడున్నాడంట? యేసు ప్రభు వెంటనే ఉన్నాడు. అనేక ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చూశాడు. ఆయన మాటలు అనేకంగా విన్నాడు, కోకొల్లగా ఆయన మాటలు విన్నాడు. కానీ చివరికి ఆయనే అప్పగిస్తున్నప్పుడు, తను అప్పగింపబడుతున్న దానికి కాదు ఆయన దుఃఖము, అయ్యో నా వెంట ఉండి నా బిడ్డ తప్పిపోతున్నాడే అని దేవుడు దుఃఖపడుతుంటాడు. ప్రవర్తన విషయంలో ఎలా ఉందో మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు ఎవరి ఆలోచన ఆయన నెరవేర్చాడు? అక్కడ దేవుని ఆలోచన పక్కన పెట్టేసి తన సొంత ఆలోచన, తన సొంత ప్రవర్తన ప్రకారంగా ప్రభుని 30 వెండి నాణాలకు అమ్మివేయడానికి సిద్ధపడ్డాడు. దుఃఖిస్తున్నాడు. ప్రభు, అయ్యో ఇంతవరకు నా మాటలు విన్నాడే, ఇప్పుడు తప్పిపోతున్నాడే. ఇంతవరకు వచ్చాడు కదా, చివరి గడియ వరకు వచ్చాడు. ఇస్కరియోతు యూదా ఎప్పటి వరకు వచ్చాడంట? పరిచర్యలో నుంచి చివరి దాకా వచ్చాడు. ఆఖరి గడిలో ఏమైపోయాడు? ఆయన తప్పిపోయాడు. ఆఖరి గడిలో అంతవరకు ప్రభువుని వెంబడించాడు, పర్ఫెక్ట్గా జీవిస్తూ వచ్చాడు. ఆఖరి గడిలో తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నటకు 30 వెండి నాణ్యాలకు ప్రభువుని అమ్మివేసి ఎక్కడికి వెళ్ళిపోయాంట? ఉరి వేసుకున్నాడు. పోయి ఉరి వేసుకొని ఇప్పుడు పాతాళంలో ఉండింటాడు మనకు తెలుసు. అదే మరి దొంగ బతికినంతకాలం తప్పులు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చేసి ఆఖరి క్షణంలో ఏం చేశాడు? శిలువ మీద తన తప్పును తెలుసుకొని, తన ప్రవర్తన సరిదిద్దుకొని, పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను మన్నించు, నువ్వు దేవుడివే, నువ్వు నీ రాజ్యంతో వస్తే నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం చేశాడంట? నేడే నీవు నాతో కూడా. ఎవరు వెళ్ళారండి? అప్పటిదాకా ప్రభు వెంట ఉన్న ఇస్కరియోతు యూదాయేమో పాతాళానికి వెళ్ళిపోయాడు. అప్పటిదాకా తప్పులు చేసిన దొంగేమో పరదేశికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రభువుని వేడుకున్నాడు. కానీ ఇస్కరియోతు యూదా ఆ పని చేయలేదు.
ఆ పని చేయలేకపోయాడు కనుక ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంట? పాతాళానికి వెళ్ళిపోయాడు. ఈయనేమో పరదేశికి వెళ్ళిపోయాడు. కనుక ఒకడు తాను నిలుచున్నానని ఎప్పుడు కూడా తలంచుకోకుండా నేను పడిపోతానేమో అని జాగ్రత్తగా చూసుకోవాలంట. ఒక మనుషుని సంగతులు వాని ఆత్మకే తెలియనట్టుగా మీ సంగతులు, మీ ప్రవర్తన, మీ జీవితం మీకే తెలుసు. కనుక మీరు ఏం చేయాలి? ఈరోజు వాక్యం చేత సరి చేసుకోవాలి, చక్కగా బ్రతకాలి. అప్పుడే మీరు కూడా ఆయన యొక్క ఇష్టాన్ని, ఆయన యొక్క కోరికను నెరవేర్చేవారిగా ఉంటారని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది అనమాట. మరి యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంట? నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటకు నేను రాలేదు. ప్రతి చోట చూడండి ఆయన యొక్క ఇష్టాన్ని, అంటే తండ్రి యొక్క ఇష్టాన్నే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నెరవేర్చినట్టుగా మనము చూస్తున్నాం. ఈరోజు ఎవరి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నావు? ఎవరి యొక్క ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నావా? లేదా నీ కోరిక, నీ ఇష్టాన్ని, నీ చిత్తవృత్తి చొప్పున నువ్వు నడవడానికి ఇష్టపడుతున్నావో? సరి చేసుకొని, మార్చుకొని, మారి ప్రభు కోసం బ్రతుకుదాం. ఇంకా ఉంది, నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక.